ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి మొదటి మాటను మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రభువు పలుకున్నాడు. గత ధ్యానంలో ఇది శత్రువుల కొరకు చేసినటువంటి ప్రార్థన అని మనం ధ్యానించాం. ఈ రోజున మరి ఇది క్షమాపణతో కూడినటువంటి ప్రార్థన. యేసుక్రీస్తు శత్రువుల కొరకు ప్రార్థన చేశాడు, కానీ వారిని శిక్షించమని కాదు, వారిని క్షమించమని ప్రార్థన చేశాడు. అవును, మనకు హాని చేసేటువంటి వారిని మనం క్షమించమని మనం ప్రార్థించేటువంటి వారంగా మనం ఉండాలి. ప్రభు నేర్పినటువంటి మాదిరి మనకి ఇదే. క్షమించుడి, అప్పుడు మీరు కూడా క్షమించబడతారు అని చెప్పుకున్నాడు. మనుషుల అపరాధములను మీరు క్షమించకపోతే ఈ పరలోకపు తండ్రి మీ అపరాధములను కూడా క్షమించు. కాబట్టి మనం ఇతరులను క్షమించే వారంగా ఉందాం.